కంచరపాలెం పరిధిలో మద్యం గంజాయి మత్తులో యువకులు కత్తులు కర్రలు ఇనుపరాడ్లతో చెలరేగిపోతున్నారు. తమపై దాడి చేశారని బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించిన పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతుండటంతో ఇక చేసేది లేక బాధితులు పోలీస్ కమిషనర్ని ఆశ్రయించారు. శనివారం వెలుగులోకి వచ్చిన వీటి వివరాలు ఇలా ఉన్నాయి. చాకలిగడ్డ దయానంద నగర్లో జరిగిన ఈ సంఘటన జరిగింది. ఈ నెల 27న రాత్రి 9:30 సమయంలో ఇక్కడ నివాసం ఉంటున్న ఎం కనకరాజు శ్రీనివాసులపై వారి ఇంటి పక్కన నివాసం ఉంటున్న శివకుమార్, స్వామి, సంధ్యారాణిని కలిసి దాడికి పాల్పడ్డారు. శివకుమార్ కనకరాజుపై కత్తితో దాడికి ప్రయత్నించగా స్వామి కర్ర, ఇనుపరాడ్డుతో వారి ఇంటి మీదకు దాడి చేసి మోటార్ వాహనాలను, వస్తువులను ధ్వంసం చేశాడు. దీంతో కనకరాజు, శ్రీనివాసరావు భయంతో పరుగులు తీయగా స్థానికులు శివకుమార్, స్వామిలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారిపై కూడా దాడికి ప్రయత్నించారు. దాడికి పాల్పడిన శివకుమార్, స్వామి మద్యం సేవించి ప్రతిరోజు ఇలాగే చేస్తుంటారని బాధితులు కనకరాజు, శ్రీనివాసరావు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి 5 రోజులు గడుస్తున్న పోలీసులు పట్టించుకోకపోవడంతో మరలా నిందితులు ఎక్కడ దాడి చేసి తమను హతమారుస్తారేమోననే భయంతో శుక్రవారం బాధితులు సిపిని ఆశ్రయించారు. దీంతో స్పందించిన పోలీసులు నిందితులను రాత్రి పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారణ చేసినట్టు తెలిసింది. సిపి ఆదేశాలతో ఎట్టకేలకు వారిపై కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. నమస్కారం సార్, నా పేరు మురిగెత్తి శ్రీనివాసరావు సార్. మా అమ్మగారి పేరు మురిగెత్తి ముచ్చాలమ్మ గారు సార్. అది గత 4 సంవత్సరాల నుంచి మా పక్కనే ఉన్నటువంటి చాపల శివకుమార్, మొవ్వల స్వామి, మొవ్వల సంధ్యారాణి మరియు వారి కుటుంబ సభ్యులు వాళ్ళతోటి 4 సంవత్సరాల నుంచి అనేక విధాలుగా మేము బాధలు పడుతూ వస్తున్నాం సార్. భరించలేక కిందటి ఆదివారం అనగా 27/4/2005 తేదీన రాత్రి 8:35 నుంచి 10:30 వరకు వాళ్ళు చేసిన దాడి చాలా భయంకరంగా ఉన్నారు సార్. చాకులతోటి, రాట్లతోటి, కర్రలతోటి వచ్చి ఒక విధ్వంసాన్ని క్రియేట్ చేసి మా సామాన్ని, మా వాహనాలని అన్నింటినీ ధ్వంసం చేసి మాకు చాలా ఇబ్బందిగా పెట్టి మమ్మల్ని ఒక భయాందోళనకి గురి చేశారు సార్. అయితే అదే రోజు రాత్రి మేము 5th టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి స్పందన స్టేషన్ నుంచి కానీ వీళ్ళ నుంచి కానీ మాకు రాలేదు సార్. 2-3 సార్లు 4 సార్లు అలా తిరుగుతూనే ఉన్నాం. అయినా సరే మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు సార్. దయచేసి మీరు మా ముందు దయ ఉంచి మాకు రక్షణ కల్పిస్తారని, మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్.